హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. అర్జెంటీనా ఫుట్బాల్కి బాగా పేరుగాంచింది. అక్కడ వాళ్ళందరూ కూడా బాగా ఫుట్బాల్ అంటే ప్రాణంలాగా చూసుకుంటూ ఉంటారు, అలా ఆడుతూ ఉంటారు. అదేవిధంగానే వాళ్ళ కుజీన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటాలియన్, ఫ్రెంచ్కి సంబంధించిన మిశ్రమం అక్కడ దొరుకుతూ ఉంటుంది. అలాంటి కుజీన్ వాడుతూ ఉంటారు. ఎక్కువ వరకు బీఫ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. వీకెండ్ పార్టీస్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. ఇంకా మనం ఏ విధంగా అయితే అతిథి దేవోభవ అంటామో వాళ్ళు ఇంకా ఒక మెట్టెక్కి అతిథి మహాదేవోభవ అన్నట్లుగా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మంచి ఫుడ్ చేసి పెట్టాలి అన్న ఒక తపనతో ఉంటారు. అది బాగా సెలబ్రేషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు మంచి మంచి ఫుడ్ చేసుకొని తినడం ఇట్లాంటివన్నీ కూడా. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ వారం అంతా కూడా అలాంటి ఆ అర్జెంటీనాలోనే ప్రయాణించబోతున్నాము. ఆ డిషెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అందుకనే వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. అర్జెంటీనా వీక్. అర్జెంటీనా వీక్లో ఫస్ట్ మనం తయారు చేసుకోబోతోంది చక్కటి లెంటల్కి సంబంధించిన స్నాక్ ఐటమ్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. పార్టీ టైంలో కానీ ఇట్లాంటప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడైనా ఐడల్గా కూర్చొని టీవీ చూసుకుంటూ ఉన్నా, వాళ్ళైతే ఫుట్బాల్ చూస్తూ తింటారు కావచ్చు. ఈ విధంగా ఎంజాయ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే స్మోకీ లెంటల్స్. ఈ స్మోకీ లెంటల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ, బంగాళదుంప, టొమాటో, వెల్లుల్లి, క్యారెట్, ఇంకా లెంటల్స్. లెంటల్స్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాము, కొద్దిగా ఫాస్ట్గా కుక్ అవ్వడానికి వీలుగా. ఇవన్నీ కూడా కట్ చేసి దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాం అనమాట. డ్రై ఐటమే ఉంటుంది, ఫ్రై లాగా ఉంటుంది. దాన్ని స్పూన్తో తీసుకొని తింటూ ఉండొచ్చు. అలాగే లేదైనా ఎప్పుడైనా కూడా ఫుడ్లోకి అకంపనమెంట్గా కూడా బాగుంటుంది అనమాట. మెయిన్ కోర్స్ ఏదైనా పెట్టుకొని తింటున్నప్పుడు పక్క నుంచి ఫ్రైస్ పెట్టుకుంటాం కదా, ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో పనిలోకి మొదలు వెళ్ళిపోతున్నాను నేను. చాలా ఫాస్ట్గా చేసేసుకుందాము. ఈజీగా కూడా అయిపోతుంది ఈ డిష్ ఇది. మొదటగా ఏంటంటే ఇవన్నీ కూడా చాప్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటాము. ఫ్రై చేసుకున్న తర్వాత లెంటల్స్ వేసి యాడ్ చేసుకుంటాం అనమాట. ఈ స్మోకీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు ఆనియన్ నుంచి వస్తుంది. ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఆయిల్లో ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా ఇమిడి ఉంటుందన్నమాట. ఆ స్మోకీనెస్ లెంటల్స్కి వస్తుంది. అందుకనే దీన్ని స్మోకీ లెంటల్స్ అంటారు. ఓకే, ఫస్ట్ నేను ఆనియన్ చాప్ చేస్తాను. ఆనియన్ని నేను ఫైన్ చాప్ చేస్తున్నా, చిన్నగా వచ్చే విధంగా, సో దట్ ఫాస్ట్గా కుక్ అయ్యి ఆ స్మోకీనెస్ వస్తుందన్నమాట. ఇది అయిపోయింది కదా. ఫస్ట్ పెనం వేడిగా ఉంది. ఇందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. ఇందులో ఆనియన్ వేస్తాను. అలా ఫ్రై అవుతూ ఉంటుంది. మనం మిగిలిన వెజిటబుల్స్ని కట్ చేసేసుకున్నాం. బంగాళదుంపను కూడా ఆ లెంటల్స్ ఏ సైజులో అయితే ఉన్నాయో ఆ సైజు వచ్చే విధంగా క్యూబ్స్ కట్ చేసుకున్నాం. అదేవిధంగా క్యారెట్ కొద్దిగా టర్న్ అవుతుంది, ఇది బ్రౌన్గా.
ఆనియన్స్ బ్రౌన్ కలర్కి టర్న్ అవుతున్నాయి. మనకి ఇదే కావాలి. సో ఇప్పుడు గార్లిక్ చాప్ చేసి అందులో వేసుకుందాం. గార్లిక్ ఓకే. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నా, అలాగే బంగాళదుంప. టొమాటో ఆల్మోస్ట్ సీడ్లెస్ తీసుకుంటున్నా. ఇది కూడా ఇందులో యాడ్ చేస్తాం. దీంతో పాటు ఒక సెలరీ స్టిక్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. సెలరీ ఇప్పుడు లెంటల్స్. బోల్డ్ ఎంత అయింది కదా డిష్. దీంట్లో సీజనింగ్ గట్టిగానే సాల్ట్ పెప్పర్ కూడా పడుతుంది, ఎందుకంటే బోల్డ్ ఎంత క్వాంటిటీ ఉంది కాబట్టి. సాల్ట్ ఇంకా పెప్పర్. సెలరీ వేసాను హర్బ్స్ ఫ్లేవర్ కోసం. కావాలనుకున్నట్లయితే మీరు మళ్ళీ ఫ్రెష్గా కొరియాండర్ కానీ పార్స్లీ కానీ చాప్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఆ సెలరీ అలాగే అథెంటిక్గా అలా వదిలేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ గార్నిష్లో ఏమైనా అవసరం పడితే అక్కడ చూసుకుంటాను. డిష్ అయితే రెడీ అయిపోయింది. నౌ రెడీ ఫర్ ప్రెజెంటేషన్. ఒకేసారి ప్రెజెంటేషన్లో చూపిస్తాను. స్మోకీ అలా పొగలు వస్తూనే ఉంది, ఇంకా వేడివేడిగా. లెంటలు, పొటాటో, క్యారెట్, నైస్, బాగుంది. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నేను ఇలా దాచుకొని మళ్ళీ తింటాను. అలాగే నెక్స్ట్ డిష్కి సంబంధించి ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని కనిపిస్తాను. సెట్ చేసేసుకున్నాను. ఒక చక్కటి స్ట్యూ ప్రిపేర్ చేయబోతున్నాము అర్జెంటీనియన్ స్టైల్లో. వాళ్ళైతే బీఫ్తో చేస్తారు, మనమైతే దీన్ని చికెన్తో తయారు చేసుకుంటూ ఉన్నాము. చాలా అథెంటిక్ అనమాట. వాళ్ళు దాన్ని మంచిగా సర్వ్ చేసుకోవడం పద్ధతి కూడా డిఫరెంట్గా ఉంటుంది. పంకిన్లో సర్వ్ చేస్తూ ఉంటారు. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ని అర్జెంటీనియన్ లాంగ్వేజ్లో అయితే కార్బోనాడా క్రియోలా అని చెప్పని ఒక పేరు ఉంటుంది. కానీ సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే విధంగా యూనివర్సల్ నేమ్ కింద చెప్పాలంటే అర్జెంటీనియన్ స్ట్యూ.
ఈ అర్జెంటీనియన్ స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బోన్లెస్ చికెన్, కొద్దిగా రైస్, క్యాప్సికమ్, ఆనియన్, బంగాళాదుంప, స్వీట్ కార్న్, కొద్దిగా వైట్ వైన్, బేసిల్, ఆరిగానో, టొమాటో పేస్ట్, టొమాటో, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఇంకా బాదాం తీసుకున్నాం, ఇంకా కొద్దిగంత పార్స్లీ, ఇంకా వెల్లుల్లి. మొదటగా చికెన్ సపరేట్గా కుక్ చేసుకోవాలి. పెనం పెట్టేసుకున్నా. అందులో ఫస్ట్ చికెన్ కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత వీటిలో యాడ్ చేస్తామన్నమాట. పెనం వేడయ్యేలోపు మనం కటింగ్ ప్రాసెస్ని చేసుకుందాం. గార్లిక్ చాప్ చేసుకున్నాం, అలాగే ఆనియన్ కూడా. స్ట్యూవే కాబట్టి ఆనియన్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాం. మనం వేడైపోయింది. లోపు కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ వేసుకున్నాం. దెన్ అది ఫ్రై అయ్యేలోపు మన కటింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు. పొటాటోస్ కటింగ్ కూడా అయిపోయింది. అలా పెట్టేసా. ఇంకేముంది, టొమాటో ఇంకా క్యాప్సికమ్ కట్ చేయాలన్నమాట. ఇలా చికెన్ అయితే చక్కగా ఫ్రై అయిపోతుంది. క్యాప్సికమ్ ఫైన్ చాప్ కావాల్సి వస్తుంది. Finally, tomato. ఆల్మోస్ట్ సీడ్లెస్, అలానే సీడ్స్ కంప్లీట్గా వెళ్ళిపోవాలనేం లేదు. ఇది కూడా క్యూబ్స్ అన్నమాట. కటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్
కంప్లీట్ అయిపోయింది. ఎక్సెప్ట్ చాపింగ్ పార్స్లీ, అది మాత్రం తర్వాత పార్స్లీ చాప్ చేసుకొని వేసుకుంటా. ఈలోపు చికెన్ కుక్ అయిపోయింది. యా, దీన్ని డిష్ అవుట్ చేసేస్తున్నాం. ఇది ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోయింది. నౌ ప్యాన్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ కుకింగ్కి రెడీగా ఉంది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ యాజ్ యూజువల్ గార్లిక్, ఆనియన్ వేసి కొద్దిగా కుక్ చేసుకోవాలి. తర్వాత బంగాళదుంప, టొమాటో, అది కాసేపు కుక్ అవ్వాలన్నమాట. అది కుక్ అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకుంటాం. అక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు స్వీట్ కార్న్ వేస్తున్నా. స్వీట్ కార్న్ కూడా కొద్దిగా వేడైపోతుంది. అది వేడైన తర్వాత చికెన్ వేసుకోవాలి. అంతకంటే ముందు టొమాటో పేస్ట్ వేస్తున్నా. టొమాటో పేస్ట్ అలాగే వేస్తే మిక్స్ అవ్వదని జస్ట్ కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి వేస్తున్నాం. టొమాటో పేస్ట్, టొమాటోస్ అలాగూ వేసాం కదా, మళ్ళీ పేస్ట్ ఎందుకు అంటే కొంచెం స్ట్రాంగ్ ట్యాంగీ టేస్ట్ మనకు వస్తుంది టొమాటో పేస్ట్ వల్ల. అలాగే కలర్ కూడా వస్తుంది అన్నమాట, డిష్కి మంచి కలర్ వస్తుంది. ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి మనం లాస్ట్ స్టేజ్కి వచ్చేసామని. ఓకే, ఇప్పుడు ఇందులో వైట్ వైన్ వేస్తున్నాను. అలా వైన్ డ్రై అవుతుంది. పార్స్లీ చాప్ చేసుకుంటున్నాను నేను. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా చాప్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చింది ఆ ఫ్లేవర్, చక్కగా వచ్చింది. సో నౌ సీజనింగ్ ఎలిమెంట్స్ వేసుకోవాలి. అంతకంటే ముందు రైస్. రైస్తో పాటు ఫస్ట్ బేసిల్,
పార్స్లీ వేసుకున్నాం, ఫ్రెష్ పార్స్లీ వేసాను, అలాగే ఆరిగానో వేసాం. రైస్ సూపర్గా ఫ్రై అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. కొద్దిగా వాటర్ వేసిన తర్వాత సీజనింగ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, అలాగే పెప్పర్. డిష్ రెడీ అయిపోయింది. ఇంకా వీటితోటి గార్నిష్ చేసుకొని ప్రెజెంటేషన్లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. ఒక బాయిల్ వచ్చిన తర్వాత తీసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చక్కటి స్ట్యూ విత్ రైస్, మంచి ఫుడ్ అవుతుందండి. వావ్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నైస్ డిష్ అన్నమాట, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.